రమణ మహర్షి గారి మహిమలు చెప్పుకుంటున్నాం కదా. అందులో అరుణాచల భక్త భగవత్ గారు ఒకటి రాస్తున్నారు, మరిచిపోలేని తేదీలోని అక్టోబర్ 13, 1954, అది బుధవారం. క్వాకర్ దంపతులు హెలెన్ ఆల్బర్ట్ బెయిలీ తాలూకా వ్యవసాయ క్షేత్రం అతిథి గృహంలో ఉన్నాను. ఆ అతిథి గృహము వారి ఇంటికి దగ్గరలో ఉన్న లోయలో ఉంది. ఆ రోజు రాత్రి ఆ గృహంలో 2వ అంతస్తులో నా భార్య యోగమాయ, మా 15 నెలల బాబు, నేను గదిలోని కలుపు మంచం మీద నిద్రిస్తున్నాను. ఆ రాత్రి 2వ భాగంలో ఆ మంచం మీద నా తల దగ్గర భగవాన్ కూర్చునున్నారు. ఇది స్వప్నమే అయినా పగలు సూర్యుడిని చూసినంత స్పష్టంగా నేను చూశాను. ఈనాటికి అది స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉంది. భగవాన్ ప్రఖ్యాతిగాంచిన రూపము నా తల వద్ద ఉన్నది. కాళ్ళు వేలాడుతున్నాయి. అరుణాచల శివ భగవాన్, శ్రీ రమణ మహర్షి అలా చాలాసేపు నా తల వద్ద, నేను వారిని పూర్ణంగా ఆస్వాదించేందుకే అలానే ఉన్నారు. భగవాన్ అలా నా వైపు చూస్తున్నారు. నాలో ఆనందం, పరమానందం నిండిపోయింది. భగవాన్ రూపం నుండి నా కన్నులను తిప్పుకోలేకపోతున్నాను. అలా ఎంతకాలం గడిచిపోయిందో నాకు తెలియదు. కానీ మెలకు వచ్చిన తర్వాత ఇక నిద్రపోలేకపోయాను. అలా మంచం మీదనే కూర్చుని ధ్యానం చేస్తూ ఉండిపోయాను. మరునాడు ఉదయము పగలంతా భగవాన్ నాకు కల్లో ఇచ్చిన దర్శనం గురించి తలంచుతూ ఉన్నాను. నాకు భగవాన్ యొక్క ఆ మొదటి దర్శనము ఈ రోజుకు నా స్మృతిలో వెలుగుతున్న సూర్యునిలా గాఢంగా, ప్రత్యేకంగా, స్పష్టంగా నిలిచి ఉంది. ఆ స్వప్న దర్శనం సమయంలో నేను భగవాన్ రూపాన్ని తల నుంచి పాదాల వరకు, పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి తదేకంగా చూస్తూ ఉంటే నేను ఒక అయస్కాంతంలో భగవాన్ వైపు ఆకర్షింపబడ్డాను. భగవాన్ యొక్క మహిమాన్వితమైన అద్భుత రూపము, కౌపీనము, చుట్టి ఉన్న నడుము, భుజం పైన తువ్వాలు, నా వైపు చూసి ఉన్న చేతులు నన్ను మాటల్లో వర్ణించలేనన్నంత తన్మయత్వంలో ముంచేశాయి. భగవాన్ యొక్క అరుణ కాంతితో మెరుస్తున్న దేహము నన్ను దివ్యానుగ్రహంతో స్నానం చేయించింది. ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే ఆ అరుదైన భగవాన్ దర్శనాన్ని నేను తలుచుకోగానే నాకు భగవాన్ సజీవంగా నా కోసం నిలుస్తాడు. మంచం పైన నా తల వద్ద ఉన్నట్లే ఉంటుంది. నాకు వారి ఆశీర్వాదం లభించింది. భగవాన్ శ్రీ రమణ మహర్షి దివ్య సాగరంలో ఈ పంచదార బొమ్మను ఆ కలలీనమై కరిగిపోయినట్లు చేసింది. ఆ క్షణం నుంచి కూడా నేను అంతకు ముందు జీవించిన భగవత్లా లేను. పెన్సిల్వేనియాలో చెట్లు, అడవుల మధ్య ఉన్న ఒక ప్రదేశంలో భగవాన్ నా జీవితాన్ని అందుకున్నారు. రమణ మార్గంలో నేను నిశ్చలమైపోయాను. భగవాన్ భౌతిక దేహంతో జీవించి ఉన్నప్పుడు చూడాలని నేను ప్రయత్నం చేసినప్పుడు అది నాకు వీలు పడలేదు. కానీ భగవాన్ దేహాన్ని త్యజించిన తర్వాత భగవాన్ మహాసమాధి చెంది ఇప్పటికీ 4 సంవత్సరాల కంటే పైన అయ్యింది. ఇప్పుడు నేను భగవాన్చే ఆశీర్వదింపబడ్డాను. నన్ను తన భక్తునిగా, శిష్యునిగా చేసుకున్నారు. కాదు, తన సొంత వాణిగా చేసుకున్నారు. జనవరి 6, 1966 సద్గురు దైవము అరుణాచల శివ భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము నా జీవితంలో సదా ఉంది. ఆ అనుగ్రహం గురించి నాకు తెలిపి ఉన్నా లేకపోయినా సరే భగవాన్ అనుగ్రహం సదా నా హృదయంలో నిండి ఉండేది. నేను దానిలో మునిగి ఉండేవాడిని. జనవరి 5 బుధవారం 1966 రాత్రి H4 533 ఈస్ట్ 2nd రోలు బ్రూక్లిన్, న్యూయార్క్ లో మా అపార్ట్మెంట్ నివాస గదిలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మహా సద్గురువు రమణులు అనంత కరుణతో నా తలపై తన కుడి చేతిని ఉంచి నాకు సాంప్రదాయ ఉపదేశ దీక్షనిచ్చారు. శ్వాసను, శబ్దాన్ని గమనిస్తూ హృదయంపై ధ్యానం చేయమని నాకు ఉపదేశించారు. ఆ బుధవారం రాత్రి భగవాన్ నాకు కలలో దర్శనమిచ్చారు. నివాస గదిలో ఒక సోఫా పైన పండుకొని నేను నిద్రపోతున్నాను. నా తల దక్షిణ వైపుకుంది, కాళ్ళు ఉత్తరం వైపుకు చాచి ఉన్నాను. ఆ రోజు రాత్రి మొదట కలలో దక్షిణం నుండి మౌని సాధు రావడం చూశాను. ఆయన రాసిన డేస్ ఆఫ్ గ్రేట్ పీస్ పుస్తకంలోని అతని ఫోటోలో ఉన్నట్లు అచ్చం అలాగే ఉన్నాడు. అతన్ని చూస్తే వదనంలో ఆనందం లేదు, ఏదో ఆందోళన చెందుతున్నట్లు కనిపించింది. ఇక ఆ దృశ్యం కనుమరుగయ్యింది. అతని రూపం రావడం పోవడం ఒక క్షణంలోనే జరిగిపోయింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ రాత్రి తర్వాత భగవాన్ నాకు స్వప్నంలో కనిపించారు. ఎత్తైన భగవాన్ రూపము నా దగ్గరికి వస్తూ ఉంది. నేను తల ఆంచి పడుకున్న సోఫా యొక్క ఆరం రెస్ట్ దగ్గరకు భగవాన్ వచ్చారు.
నా తల దగ్గర కూర్చున్నారు. తన కుడి చేతిని నా శిరస్సు పైన ఉంచారు. కొంతసేపు అలానే కూర్చునున్నారు. నా మాతృభాష అయిన హిందీలో భగవాన్ నాకు ఉపదేశం ఇచ్చారు. హృదయంలో నుంచి శబ్దం ఎక్కడ పుడుతుందో గమనించు. ఆ శబ్దం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో ఆ కేంద్రం పైన ధ్యానించు. ఇప్పటికీ భగవాన్ ఇచ్చిన ఈ ఉపదేశము నా చెవుల్లో, హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ మహాసద్గురువు నన్ను హృదయంలోనికి చేరుస్తున్నట్లే ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎన్ని గంటల సమయము నాకు గుర్తు లేదు, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు నా ఎదుట ఉన్నంత స్పష్టంగా ఆ స్వప్నం నాకు జ్ఞాపకం ఉంది. ఆ కళ ఎంతసేపు ఉందో కూడా నాకు తెలియదు. ఎప్పుడు లేచానో కూడా తెలియదు. కానీ నాకు మెలకువ వచ్చిన తర్వాత కూడా నాకు కళలో ఇచ్చిన ఉపదేశం స్పష్టంగా, నిత్య నూతనంగా, తాజాగా ఉంది. సూటిగా వీక్షణము, స్పర్శ, వాక్కు ద్వారా నాకు ఉపదేశ దీక్షను ఇచ్చిన ఆశీర్వదించినందుకు భగవాన్కు ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అత్యంత విశిష్టమైన బుధవారము అక్టోబర్ 13, 1954 రాత్రి మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీరమణ మహర్షి నాకు స్వప్న దర్శనాన్ని ఇచ్చిన తర్వాత నాకు ఇదే జీవితంలో అద్భుత మహా సంఘటన. భగవాన్ని కళల్లో ఇంకా ఎన్నో సార్లు దర్శించుకున్నాను. ఒకసారి బీహారు భరౌని జంక్షన్ దగ్గర మా గ్రామం సాహూరిలో భగవాను నాకు కళ్ళలో కనిపించారు. మా ఇంటి దగ్గరలో ఒక ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ను పూజించేవారు. అదే ఆలయంలో ఒక శివలింగం ఉండేది. దానికి మేము ఆరాధన చేసేవాళ్ళం. ఆ రోజుల్లో నేను ఆ శివలింగానికి నీటితో అభిషేకం చేసి అక్కడే కొంత సమయం భగవాన్ని ధ్యానం చేసేవాడిని. ఒక రోజు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళ భగవాన్ రమణ శివాలయం పైకప్పులో నుంచి దిగి వంచినట్లు చూశాను. భగవాన్ తిన్నగా శివలింగం మీదకు దిగి అందులో లీనమైపోయారు. దీంతో భగవాను శివుడు ఒకరే అనే నా విశ్వాసం బలపడింది. కొన్ని సంవత్సరాల ఈ కళ కూడా నాకు అప్పటి అంత స్పష్టంగా ఉంది. ఈ అద్భుతమైన అనుభవం తాలూకు తేదీ, సంవత్సరం నాకు గుర్తులేదు. అది 1959 అయి ఉంటుంది. భగవాన్ రమణులు పరమేశ్వరుడే తప్ప వేరే కాదు అనే సత్య దర్శనము నాకు ఈ స్వప్నం కలిగించింది. గత 12 సంవత్సరాలుగా భగవాను నన్ను మెల్లమెల్లగా స్థిరంగా తన పాదాల చెంతకు లాగుకున్నారు. ఇప్పుడు భగవాన్లో తన్మయమై మునిగి ఉండడం తప్ప ఇంకే కోరిక లేని సమయం వచ్చింది. నేను ఏమైనా కావాలనుకున్న జీవితం నాకు ఏ పని కల్పించినా సరే భగవాన్ పాద పద్మాలు మాత్రమే నా గమ్య లక్ష్యంగా ఉన్నది. భగవాన్ నన్ను తన శిష్యునిగా స్వీకరించారని తెలిపే ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగాయి. నా మహా సద్గురువును, దైవాన్ని, అనుగ్రహ ప్రసాదకుడిని విధేయుడిగా, విశ్వాసం గల శిష్యునిగా సేవించడం తప్ప నేను ఇంకేమీ చేయలేనని కోరుకోవడం లేదు. భగవాన్ శ్రీరమణ మహర్షి నా జీవితంలోనికి ప్రవేశించి 12 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి భగవాన్ నన్ను నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఈ సంవత్సరాలన్నీ కూడా నాకు అన్వేషణ సాధనతో ప్రయాణము అరుణాచల శిఖరం వైపు పురోగమనం జరిగింది. ఈ కాలంలో నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఎలాంటి భద్రత లేక వరుసగా ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము పూర్తిగా కనిపించకుండా పోయి ఉండేవారము. కానీ అరుణాచల నాథుడు భగవాన్ రమణులు తన అనంత దయతో మాపై తన దివ్యమైన అనుగ్రహాన్ని కురిపిస్తూ సదా ఆశీర్వదిస్తూ ఆర్థిక అభద్రత అనే కాల్చివేసే మంటల నుండి మమ్మల్ని కాపాడేవారు. ఈ మహాతపస్సు ద్వారా భగవాన్ మమ్మల్ని, మా జీవితాలను పునీతం గావించి భవిష్యత్తులో అరుణాచల్ని సేవించడం తప్ప ఇంకేమీ చేయాల్సిన అవసరం లేని స్థితిని మాకు కల్పించారు. నా హృదయంలో సదాకొలు ఉండి నన్ను పరిపూర్ణ తత్వమైన గమ్యం వైపు నడిపిస్తున్న భగవాన్ శ్రీరమణ మహర్షులకు నా అనంత ధన్యవాదాలు, సాష్టాంగ ప్రణామాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ దిల్షాజే బక్షి మహిమలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయని ఏం రాస్తున్నారు. రమణుల మహిమలు ప్రతిరోజు నిత్యము జరుగుతూనే ఉంటాయి. కానీ రమణ భక్తులు వాటిని అందరికీ చెప్పాలని, ప్రచారం చేయాలని అనుకోరు. ఎందుకంటే వారికి రమణ మహిమలు సర్వసాధారణమైనవిగానే గోచరిస్తూ ఉంటాయి, కానీ ప్రత్యేకమైనవిగా గుర్తించరు. రమణాశ్రమ లేఖలు గ్రంథ రచయిత్రి సూరినాగమ్మ క్యాన్సర్ జబ్బుతో ఇక బ్రతకదు అని నిర్ధారణ చేసిన స్థితిలో ఆమెను రమణులు ఎంత మహిమాన్వితంగా కాపాడారో నేను రాయకుండా ఉండలేకపోతున్నాను. నా భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ప్రారంభం ప్రకారము అంతా జరిగిపోయింది.
కానీ ఒక ప్రశ్న నా మనసులో నిత్యం కదులుతూ ఉండేది. ఆమెకు భగవాన్ నయం చేయగలిగేవారా అని, చేయలేరు అని కాదు, చేస్తారా అని. నేను అలా ఎంతో ఎంతో అనుకున్నాను. మానసికంగా భగవాన్ అడుగుతూనే ఉన్నాను, కానీ నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు నా ప్రశ్నలకు సమాధానం మాటలతో కాదు, స్వయంగా నా సొంత కనుల ముందు జరిగిన అనుభవం ద్వారా వస్తుందని. భగవాన్ ఇలా జవాబు ఇచ్చి ఉండకపోతే నాలోని సందేహము నా తుది శ్వాస వరకు నాలో వేధిస్తూనే ఉండేది. ఆ అనుభవం ఇలా జరిగింది. భగవాన్కు పరమ భక్తుడైన బొంబాయిలో ఉండే సోమసుందరము ఒక రోజున ఆఫీసుకు వచ్చి నాతో పదండి, మనం పోయి సూర్యనాగమును కలుద్దామన్నారు. నా బంధువు పెరినిగిస్టాకు క్యాన్సర్ వ్యాధిని దలైలామాకు వ్యక్తిగత వైద్యుడు డాక్టరు దొండేర్ నయం చేశాడని సోమసుందరం నుంచి తెలుసుకొని ఆమె అతన్ని నా వద్దకు పంపించిందని అప్పుడు నాకు తట్టలేదు. ఆమె ఒక బంధువు ఇంట్లో ఉంటున్న రిజర్వ్ బ్యాంకు క్వార్టర్స్ కు మేము వెళ్ళాము. ఆమె చాలా దీనావస్థలో ఉంది. మాతో మాట్లాడడానికి ఆమె ఎంతో కష్టంగా పాక్కుంటూనే వచ్చింది. ఆమె నాతో దయచేసి నన్ను ధర్మశాలకు దలైలామా ఉండే స్థానానికి తీసుకొని వెళ్ళి నాకు నయం చేయించండి అంది. తనలో ఎంతో బలమైన కోరిక భగవాన్ యొక్క సమగ్ర జీవిత చరిత్రను తెలుగులో వ్రాయాలనేది ఇంకా నెరవేరలేదు. అందుకోసము తనకి ఇంకా జీవించి ఉండాలని ఉందని ఆమె నాకు వివరించింది. నా ఈ పరిస్థితుల్లో నేను ఆ పని ఎలా చేయగలను అని అడిగింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను క్షమించవలసిందిగా కోరుతూ అక్కడి నుంచి నిష్క్రమించాను. ఆ సంఘటనని పూర్తిగా మర్చిపోయాను. నాకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నేను మద్రాసు నుంచి కారులో రమణాశ్రమానికి వెళ్ళాను. జిగటి విరోచనాల జబ్బుతో నా పరిస్థితి చాలా హీనంగా ఉంది. నా కారు డ్రైవరు తిరువన్నామలై ఊరి వాడే కావడం అనుకోకుండా అతను వచ్చేశాడు. భగవాన్ నాకు కల్లో కనిపించి, మీరు చాలా అనారోగ్యంతో ఉన్నారు, వెంటనే వెళ్ళమని చెప్పారు. అందుకే ఉన్నవాడిని ఉన్నట్లు ఏమీ తెచ్చుకోకుండా ఎవరికీ చెప్పలేదు కూడా. వెంటనే బయలుదేరి అలాగే వచ్చేసాను నాతో చెప్పాడు. కారులో బయలుదేరాము. నేను వెనక సీటులో పడుకుందాం అనుకుంటూ చివరిగా ఒకసారి అరుణాచలాన్ని దర్శించుకుందాం అనుకుని వెనుక కిటికీ ద్వారా వెనక్కి తిరిగి చూశాను. ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్ళడం చూశాను. ఆమె సూర్యనాగంలా అనిపించింది. అవకాశం లేదని నాలో అనుకున్నాను. ఆమె అవడానికి వీలు లేనే లేదు. అంతటితో ఆ విషయాన్ని వదిలేశాను. నేను క్రిందికి దిగి ఆ విషయము ధృవపరచుకోవడానికి నా పరిస్థితి చాలా ఘోరంగా దీనావస్థలో ఉంది. మద్రాసుకు పోయి నేను పూర్తిగా కోలుకున్న తర్వాత నేను ఆ రోజు సూర్యనాగమ్మను చూశాను, మదన పడ్డాను. ఆమె చాలా కాలం క్రితమే మరణించి ఉండాలని అనుకున్నాను. ఆశ్రమంలోని గణేశన్కు ఉత్తరం రాస్తూ మనసు ఎలా నాతో గమ్మత్తులు చేస్తుందో ఈ విషయం గురించి రాశాను. నా మనసు చాలా నీరసించిన కారణంగా సూర్యనాగమ్మను నేను అలా చూడడం అన్నది ఖచ్చితంగా నా భ్రమే అయి ఉంటుంది. నేను ఆ రోజు చూసింది సూర్యనాగమ్మ అని నిర్ధారిస్తూ గణేశన్ నాకు జవాబు రాశాడు. ఆమె క్యాన్సర్ వ్యాధి నయం చేయబడింది. నా ఒంటిపై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఒక్కసారిగా నా సందేహాలకు భగవాన్ జవాబు చెప్పారు. అలా జరగడానికి వీల్లేదు అని నాలో నేనే కొడుక్కున్నాను. అది జీర్ణించుకోవడానికి, అర్థం కావడానికి నాకు కొన్ని నెలలు పట్టాయి. ఒక్కసారి మెరుపున అది నా మదిలో మెరిసి ఉదయించింది. సూర్యుడు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఉదయించినట్లయితే ప్రపంచంలో జనమంతా ఆ రోజున సెలవు పెట్టి సూర్యోదయాన్ని తిలకించడానికి సముద్ర తీరాలకు తండాలుగా వెళ్తారు. కానీ సూర్యోదయం రోజు జరిగే తంతు కాబట్టి దాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. భగవాన్ మహిమలు కూడా అంతే. అవి ప్రతిరోజు నిత్యము అంతటా జరుగుతూనే ఉంటాయి. అవి మన రోజువారి జీవితంలో ఒక నిత్య భాగం అయిపోయాయి. కాబట్టి మనం భగవాన్ మహిమలను ప్రత్యేకంగా విశేషంగా అనుకోవడం లేదని చెప్తున్నారు. నెక్స్ట్, అజ్ఞాతకుడు అని ఒక ఆయన కొందరు వ్యక్తిగత అనుభవాలను రాస్తున్నారు. ఈ రచయితకు స్వయంగా వారి వారి మాటల్లో తెలిపిన కొందరు సాధకుల మహిమాన్విత నిజ జీవిత అనుభవాలను వారి మాటల్లోనే ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇక్కడ చెప్పబడిన ఎంతో స్ఫూర్తినిచ్చే అనుభవాలు పాఠకులకు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఎందరినో ఆకర్షిస్తూ ఎంతో సాధారణ రీతిలో భగవాన్ మౌన శక్తి ప్రభావితం చేస్తూ కొట్టువచ్చినట్లు కనిపించే అత్యద్భుత శక్తితో జరిగిన మహిమలను గురించి చక్కని స్పష్టమైన అవగాహన కలుగుతాది. ఒకసారి ఈ రచయితకు ఆశ్రమంలో కలిసిన జర్మనీ నుంచి వచ్చిన ఒక అమ్మాయితో మాట్లాడటం జరిగింది. ఇతను ఆమెను ఆశ్రమానికి ఇదే మొదటిసారి సందర్శనం అని అడిగాడు.
ఆమె అవును అని జవాబు చెప్పేసరికి ఇక్కడికి రావడం ఎలా జరిగింది అని అడగకుండా ఉండలేకపోయాడు. అందుకు జవాబుగా ఆమె ఇలా జరిగింది. ఒకరోజు ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంటిలో టేబుల్ పైన ఒక ఫోటో వైపు నా దృష్టి పడింది. ఆ ఫోటోని చూడగానే నాకు నోట మాట రాక నా కళ్ళను కూడా దాని నుంచి ఇక మరచలేక అలా ఉండిపోయాను. ఆ ఫోటోలో ఉంది ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఆ ఫోటోను చూస్తూ ఉంటే ఏదో ఒక అజ్ఞాత శక్తి నన్ను స్వాధీనం చేసుకుంది. తన్మయత్వంతో నా ఒళ్ళంతా గగురుపాటుతో వణికింది. చర్మం జలధరించి వెంట్రుకలు నిల్చున్నాయి. కనుల నుంచి నీరు ధారలయ్యాయి. ఇదంతా నేను భరించలేనంత ఎక్కువగా ఉంది. ఊపిరి ఎగిసిపడుతూ ఉండగా స్నేహితురాలతో ఈయన ఎవరు, నాకు జరుగుతున్నదంతా ఏంటి అని ఆత్రంగా అడిగాను. నా స్థితిని చూసి ఆమెకు ఆశ్చర్యం ఏమీ కలగలేదు. ఆమెకి ఇలాంటి సంఘటనలు అలవాటే. నవ్వుతూ మెల్లగా చల్లగా చెప్పింది నాకు. ఓ, అంటే నీకు ఈయన తెలియదన్నమాట. సరే, కానీ అది ఒక విషయం ఏమీ కాదు. భారతదేశంలోని మహర్షి, ఆయన పేరు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఇప్పుడు నీకు జరిగిన దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే భగవాన్ శక్తి నీపై పనిచేస్తుంది అని. నిన్ను వారు తన సన్నిధికి తీసుకుంటున్నారు. తర్వాత నా స్నేహితురాలు తను ఇంతకు ముందే ఆశ్రమానికి వచ్చింది కాబట్టి నాకు ఎలా వెళ్లాలో అంతా వివరించింది. అలా నేను వచ్చానని చెప్పింది. తర్వాత కథకొండలపై ఉన్న ఒక గుహలో నివాసం ఉంటున్న ఆస్ట్రేలియా స్త్రీ స్వామిని ఈ రచయితకు చెప్పింది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమం అవుతూ ఉండగా నేను విశ్రాంతిగా పడక కుర్చీలో కూర్చొని ఏకాంతంలో ప్రశాంతంగా బయటకు చూస్తున్నాను. అప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారి ద్వారం ఎదురుగుండా ఒక పురుషాకారం నిల్చునుంది. ఆయన వయస్సు మళ్ళిన వృద్ధుడు. తనకు ఆధారంగా అతని చేతిలో చేతి కర్ర కూడా ఉంది. ఆయన గోధుమ రంగు చర్మము. ఆయన ఆసియా వాడే అని తెలుపుతుంది. ఇంకా ఆయనతో కొట్టవచ్చినట్లు కనిపించే ప్రత్యేకత ఏంటంటే ఆయన శరీరం కోచి తప్ప మిగతా అంతా నగ్నంగా ఉంది. ఆయన నన్ను చూస్తున్న చూపులో ఏదో ప్రత్యేకమైన వింత పోగడా ఉంది. నేను అమిత ఆశ్చర్యంతో ఆయన వైపు తేరిపారా చూస్తూ ఉండగానే నా సొంత కనుల ముందే ఆ రూపము అలా మాయమైపోయింది. ఆ వింత దర్శనం యొక్క రహస్యం మరునాడు నాకు విదితమయ్యింది. నా స్నేహితురాలు ఒకరు నన్ను చూడ్డానికి వచ్చి నా కోసం ఒక పుస్తకాన్ని తెచ్చారు. ఆ పుస్తకాన్ని తెచ్చేసరికి నాకు పిడుగుపాట్లా అయ్యింది. నాకు కనిపించిన అదే పురుష రూపము అదే విధంగా నిల్చుని ఆ పుస్తకంలో చిత్రంలో ఉంది. అంటే అలా నేను ఆయన్ని తెలుసుకొనక ముందే నాకు ఆయన దర్శనం ఇచ్చారన్నమాట. ఆయన గురించి చదివిన తర్వాత సహజంగానే ఆయన ఆశ్రమాన్ని నేను దర్శించాలన్నది జరిగింది. ఇప్పుడు చెప్పే ఇంకో సంఘటన. మొదటిసారిగా ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక మధ్య వయస్కుడైన భారతీయుడి అనుభవము. ఈయన విషయం చాలా అరుదైంది. ఈయన ప్రఖ్యాతిగాంచిన ఒక మాతాజీ యొక్క పరమ భక్తుడు. భగవాన్ అంటే అసలు ఆకర్షణ అన్నది ఏమీ లేనివాడు. అయినా సరే భగవాన్ అతన్ని పిలిచారు. అతను తన అనుభవాన్ని 3 మాటల్లో సూటిగా వివరించారు. ఒకరోజు రాత్రి కలలో భగవాన్ నాకు కనిపించారు. ఒక చేతితో భగవాన్ తన హృదయం వైపు చూపిస్తూ రెండవ చేతితో నా దగ్గరికి రా అంటూ సైగ చేసి నన్ను పిలిచారు. అలా ఆ విధంగా నన్ను మీరు ఇక్కడ చూస్తున్నారు అని చెప్పారు. నెక్స్ట్ సులోచన నటరాజన్ గారు రాస్తున్నారు రెండవ జన్మాన్ని. అది 23 జూన్ 1981 జరిగింది. జూన్ 1981లో మమ్మల్ని వరుసగా రమణాంజలి ప్రోగ్రాములు ఇవ్వడానికి మారిషస్ దేశానికి అక్కడ భక్తులు ఇంకా శ్రీ తంచాన మోటో గారు కలిసి ఆహ్వానించారు. రమణ మహర్షి 100 జయంతి ఉత్సవాలు పొడిగిస్తున్నట్లు సందర్భంగా మమ్మల్ని పిలిచారు. అక్కడ ఎంతో ఘనమైన స్పందన కారణం వల్ల మాకు అది చాలా ఉత్సాహకరమైన అనుభవం. అక్కడ చాలా మంది భక్తుల తీవ్రమైన కోరికపై ఆ పర్యటనకు జ్ఞాపకార్థంగా ఆ ప్రదర్శనలన్నీ అక్కడ స్టూడియోలో రికార్డ్ చేయడానికి నిర్ణయించబడింది. మాలో ఎంతో ఉత్సుకత నిండి ఉండగా అందరము స్టూడియోకి వెళ్ళాము. దురదృష్టవశాత్తు ఆ స్టూడియో పరిస్థితి అంత బాగోలేదు. కానీ ఆ స్టూడియో యజమాని మంచివాడు, చాకచక్యం కల చురుకైన వ్యక్తి. భగవాన్ కు ప్రణామాలు పువ్వులు అర్పించి రికార్డింగ్ ప్రారంభించే ముందు మైకును పరీక్షించేందుకు దాన్ని పట్టుకున్నాను. నా ఉత్సాహం తొందరలో మైకును గట్టిగా పట్టుకోకూడదన్న సంగతి మర్చిపోయాను. వెంటనే నా చేతి నుంచి తల వరకు కరెంటు జోరుగా ప్రవహించి నేను పడిపోయాను. షాక్ రమణ అని అరిచాను.
నేను వచ్చిన షాక్ అన్నది విని ఆ స్టూడియో యజమాని వెంటనే కరెంట్ మెయిన్స్ ఆపేశాడు. కానీ అప్పటికి అది చాలా ఆలస్యం అయిపోయినట్లే. అది నిజానికి రమణుల మహిమే. ఎందుకంటే ఇంకా కొన్ని క్షణాల ఆలస్యం లేదా తడబాటు జరిగి ఉంటే అప్పటికే నా జీవితం ముగిసిపోయి ఉండేది. అలా నాకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వబడింది. భగవాన్ ఎలా పనిచేస్తారో అనుగ్రహిస్తారు ఎవరు చెప్పగలరు? నా 12 సంవత్సరాల వయసులో నేను భగవాన్ని చూసినప్పటి నుంచి నన్ను ఆయన స్వాధీనం చేసుకుని ఉన్నారు. నా కంఠస్వరం ఆధ్వానంగా నాకు శత్రువుగా ఉండేది. ఇప్పుడు అందరూ అదే నాకు వరం అంటారు. సంగీతం ద్వారా భగవాన్ని సేవించుకోవడానికి జరిగిన ఈ మార్పు నా జీవితంలో నిరంతరము జరుగుతున్న రమణుల మహిమ అని చెప్తున్నారు. నెక్స్ట్ శబరినాథన్ జాతక చక్రము తిరిగి వ్రాయబడింది అని చెప్తున్నారు. ఆకాశవాణి త్రివేంద్రంకు 1993 మొదట్లో నేను స్టేషన్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రఖ్యాత నాటక కళాకారుడు దివంగత కళానిలయ క్రిస్టన్ నాయర్ వంశం యొక్క గృహాన్ని అప్పుడప్పుడు నేను సందర్శించేవాడిని. మలయాళ నాటక రంగానికి దాదాపు 3 దశాబ్దాల పాటు ఆయన మకుటం లేని మహారాజు. అతని గదిలో ఉన్న మహిమాన్వితమైన భగవాన్ ఫోటో సన్నిధి ఆ గదికే ఒక ప్రత్యేకమైన ప్రకాశము. నేను ఒకసారి అతని భార్యను భగవాన్ని మీరు చూసారా అని అడిగాను. లేదు అని ఆమె జవాబిస్తూ వెనువెంటనే నా పిల్లలు భగవాన్ రమణులచే కాపాడబడతారు అని అంది. ఈ విషయాన్ని నేను తర్వాత మర్చిపోయాను. కొన్ని నెలల తర్వాత ఏప్రిల్ 1993లో ఏదో అనిపించి భగవాన్ ఆరాధన దినంకు నేను శ్రీరమణాశ్రమానికి వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతూ త్రివేంద్రంలో కొందరు పరమ భక్తులు శ్రీమతి క్రిస్టన్ నాయర్ కోసం ప్రసాదం తీసుకున్నారు. ఆమెకు ప్రసాదం ఇవ్వడానికి నాకు సమయం చిక్కక అది నా టేబుల్ సరుకులోనే ఉండిపోయింది. నేను నిర్మిస్తున్న ఒక మలయాళ ప్రదర్శన సందర్భంగా ఒకరోజు కృష్ణన్ నాయర్ కుమార్తె దుర్గ నాకు కలిసింది. ఆమె కూడా ఆ నాటకంలో పాల్గొంది. ఆ ప్రసాదాన్ని ఆమెకు వెంటనే అందించి దాన్ని తప్పకుండా వెంటనే ఆమె తల్లికి అందజేయమని కోరాను. ఆమె అలాగే నొప్పుకొని ప్రసాదం తీసుకుంది. తర్వాత కొన్ని రోజులకి నేను ఒక ప్రదర్శనలో శ్రీమతి కృష్ణన్ నాయర్ను కలుసుకున్నప్పుడు ప్రసాదం అందిందని వాకప్ చేశాను. ఆమెకు ఆ భగవాన్ ప్రసాదం చేరలేదని ఆమె తెలిపింది. నాకు దుర్గమే మనసులో చాలా కోపం వచ్చింది. తర్వాత దుర్గా నా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆమె చేతికి అందించిన భగవాన్ ప్రసాదం అత్యంత మహిమాశక్తి గలది అని, ఆ ప్రసాదం తనకు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదించిందని, అది నాకు చెప్పడానికి ఇప్పుడు ఆమె వచ్చిందని చెప్పింది. ఇందులో భగవాన్ యొక్క పరికరంగా తనకు సహాయం చేసినందుకు నాకు చాలా కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకు ఆ ప్రసాదాన్ని అమ్మకు ఇవ్వడానికి ఆలస్యం చేశాను. దాన్ని నా చిన్న పెట్టెలో జాగ్రత్తగా మాత్రం దాచాను. వృత్తిగాయనిగా నేను ప్రయాణం చేసి వెళ్లే ప్రతి చోటికి ఈ పెట్టెను నాతో పాటే ఉంచుకుంటూ ఉంటాను. నేను అర్జెంటుగా ఒక ప్రదర్శన కొరకు త్రివేంద్రం నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నేను ప్రయాణం చేస్తున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో చాలా మంది గాయపడ్డారు, కొంతమంది మరణించారు. రమణులు నన్ను రక్షించారు. మా అమ్మ కోసం మీరు నాకు ఇచ్చిన ప్రసాదము నా జాతక చక్రాన్ని తిరిగి రాసింది. అప్పుడు ఆమె ఆ ప్రసాదం ఉన్న చిన్న పెట్టెను తెరిచింది. ఏడుపును ఆపుకోలేక నియంత్రించలేనంతగా ఆమె ఏడ్చింది. నా కోపం అంతా కరిగిపోయింది. రమణుల అనుగ్రహం యొక్క పనితనాన్ని చూసి నివ్వెరపోయాను. భగవాన్ సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకునేందుకు ఈ సంఘటన మరొక సాక్ష్యము. ఈ భక్తి గల స్త్రీ మూర్తి యొక్క సాధారణ విశ్వాసాన్ని నిలబెట్టి నిరూపించబడింది. శ్రీమతి కృష్ణన్ నాయర్ ఆ రోజు నాతో అన్నమాట గుర్తొచ్చింది. నా పిల్లలు రమణులచే రక్షింపబడతారు. అవును, కల్పిత గాథల కంటే సత్యం కొత్తగానే వింతగానే ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ ఆధ్యాత్మిక శిక్షణ శిబిరము. నేను ఈ మధ్యనే రమణుల భక్తున్నయ్యాను. రమణ కేంద్రం నుంచి నేను కొన్ని పుస్తకాల కోసము ఆర్డర్ పంపినప్పుడు వారి దయతో నాకు రమణవే మాసపత్రిక ఒక ప్రతిని పంపించారు. అందులో ఆ కేంద్రం వారు జూన్ 94, 24, 25, 26 తేదీలలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక శిక్షణ శిబిరం గురించిన ప్రకటన చూశాను. అందులో పాల్గొనాలనే నాలో తీవ్ర కోరిక, ఇంకా చెప్పాలంటే లో నుండి బలవంతంగా కోరిక ఏర్పడింది. కానీ ఆ సమయంలో నా తల్లిదండ్రులు జ్యోతిర్లింగాల తీర్థయాత్రలో ఎక్కడో ఉంటారు. అందువలన ఆ శిక్షణ శిబిరంలో పాల్గొనడం వీలు కాదని ఒక సాధారణ వివేకమున్న వాడిగా నాకు తెలుస్తూనే ఉంది. అయినా సరే నా హృదయంలో ఎక్కడో చిన్న ఆశ.
నాలో రమణుని సన్నిధి నాకు స్ఫురిస్తూ ఉంది. ఆ శిబిరంలో నేను పాల్గొనడం సాధ్యమే అనిపించింది. ఎలాగో ఒకలా మా తల్లిదండ్రుల ప్రయాణం వాయిదా పడితే తప్ప నా భార్య చిన్న పిల్లలను ఎవరో ఒకరు చూసుకోవాలి. కాబట్టి నేను ఆ రమణ కేంద్రం యొక్క ఆధ్యాత్మిక శిక్షణ శిబిరంలో పాల్గొనలేను. మా తల్లిదండ్రులు తీర్థయాత్రలకు బయలుదేరడానికి నిర్ణయించిన రోజు ఆదివారం జూన్ 12. ముందు రోజు జూన్ 11న శనివారం అంతా ఏర్పాట్ల కోసం చాలా హడావుడిగా ఉంది. వారి 40 రోజుల యాత్రల గురించి ఎన్నో స్వీట్లు తినుబండారాలు తయారు చేశారు. నాకు ఈ పరిస్థితి పూర్తిగా నిరాశగానే ఉంది మరి. కానీ లోపల నాకు ఏదో ఘనమైన మహిమ జరుగుతుందని, బెంగళూరు పోవడానికి నాకు అవకాశం కలుగుతుందని అంతర ప్రశాంతత నెలకొని ఉంది. ఓ చూడండి, అది జరిగింది. ఆ రోజు రాత్రి 11 గంటలకి ఆ యాత్ర నిర్వాహక సంస్థ నుండి సందేశం ఒకటి వచ్చింది. ఆ యాత్ర వాయిదా వేయబడిందని, మళ్ళీ 19వ తేదీన బయలుదేరవలెనని ఆ కబురు. ఆ నిర్వాహక సంస్థ చాలా పాతది, అనుభవం కలది, మంచి పనితనము, నమ్మకం గల సంస్థ. ఇలా చేయడం ఆ సంస్థ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వారికి ఇలా యాత్ర వాయిదా పడడం అన్నది వింతైన విషయమే. అలా నాకు ప్రస్తుతం అడ్డంకిగా ఉన్న అవాంతరం తొలగిపోయింది. కానీ అది కొంత మేరకే. ఆ యాత్ర ఇంకా వాయిదా పడాలి. ఎందుకంటే శిక్షణ శిబిరం తేదీలు 24, 25, 26 కాబట్టి. నా తల్లిదండ్రులు ఇంకా సేలంలోని బృందం సభ్యులందరూ మొత్తం 45 మంది ఆ యాత్ర మళ్ళా వాయిదా పడకుండా నివారించేందుకు శతవిధాలా చేయవలసిందంతా చేస్తున్నారు. నాలో లోపల అనుమానం చెప్తూనే ఉంది, నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివి. అంతటి అనుభవం గల సంస్థ ఆ యాత్ర రెండోసారి వాయిదా వేసే అవకాశం ఎక్కడుంది అని. జూన్ 18న ఆ బృందం అంతా యాత్రకై బయలుదేరడానికే సిద్ధమై ఉన్నారు. నేను రమణుల దివ్యమైన జగన్నాటకంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాను. చూడండి, ఆ యాత్ర ఇంకోసారి వారం రోజులు వాయిదా వేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మళ్ళీ వాయిదా పడడం జరగదని ఆ సంస్థ వారు బృందం అందరికీ గట్టిగా హామీ ఇచ్చారు. ఆ శిక్షణా శిబిరానికి వెళ్లి పాల్గొనే అవకాశం నాకు కల్పించింది భగవాన్ అన్న దాంట్లో నాకు లేసం కూడా సందేహం లేనేలేదు. ఆ శిక్షణ ద్వారా నాకు ఎన్నలేనంత ప్రయోజనం చేకూరింది. శ్రీరమణుల దివ్య లీలలను నిజానికి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. సర్వం శ్రీరమణ చరణ అరవింద అర్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.